అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. సో ఈరోజు అయితే సండే, మేము ముత్యాలం తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. శ్రావణ మాసంలోనే పెట్టుకుని రావాలండి. అయితే శ్రావణ మాసంలో ఓన్లీ కోడిని ఒకటే కోసారు, చీర పెట్టుకోలేదు. అప్పుడు వెళ్ళటం కుదరలేదు. మళ్ళీ మధ్యలో మేము కూడా వెళ్దాం అనుకున్నాము, నాకు కూడా వెళ్ళటం కుదరలేదు. దసరా అనుకున్నాం, దీపావళి అనుకున్నాము. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయిందని చెప్పేసి ఇప్పుడైతే ముత్యాలమ్మ గుడికి అయితే ఖమ్మం అయితే వెళ్తున్నాము. ఇంట్లోనే పాయసం చేసేసుకొని చీర జాకెట్ తీసుకొని వెళ్తున్నాము. మా దన్నే వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. నిన్నైతే రెడీ అయిపోయాను నేను అన్నను. మా వారు అయితే పైకి వెళ్ళారనమాట. పైకి అయితే వెళ్ళారు వీళ్ళు. మార్నింగ్ 6కి లేచి ఇల్లంతా ఊడ్చుకొని స్నానం చేసి పూజ చేసేసుకొని ఉప్మా చేసి తాలింపు అన్నం చేసేసి రెడీ అయ్యి అన్నీ ఎక్కడెక్కడి చదువుకొని వెళ్ళాలి. ఇలాంటి టైంలో ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండే బాగుంటుంది అనిపిస్తుంది అన్న నాకైతే నిజంగా. వీళ్ళైతే ఏదో ఏం చేస్తున్నారు మీరు? మా డాబా అనమాట. రోజు ఇక్కడ వాకింగ్ చేస్తాం మేము. ఈవినింగ్ నైట్ టైంలో ఒక 1 అవర్, ఈవినింగ్ 6 అప్పుడు ఒక 1 అవర్ అయితే వాకింగ్ చేస్తాము. బాగుంటుంది. యోధా వేసుకున్న డ్రెస్ కూడా నువ్వు మై ఫెయిర్ లేడీ షాప్లో నుండి తీసుకున్న డ్రెస్ ఏనండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్, SBI బ్యాంక్ ఆపోజిట్లో ఈ షాప్ అయితే ఉంటుంది. సాయిబాబా టెంపుల్ రోడ్డు, సాయిబాబా టెంపుల్ రోడ్, SBI బ్యాంక్ ఎదురుగా నువ్వు మై ఫెయిర్ లేడీ అనే షాప్ అయితే ఉంటుంది. అక్కడ డ్రెస్సులు అయితే తీసుకున్నాము. నేను ఈ రోజు వేసుకున్న డ్రెస్ కూడా అదే అనమాట. చాలా బాగుంటుంది డ్రెస్సులు అయితే. బాగుంది డ్రెస్. హలో అండి, పిలిచి మావాడు అంటే బొట్టు పెట్టుకోలేదంటే వీడియో తీస్తారా అంటే రాకుండా పోతుందండి కదా. చూడు నేను ఎదుటి మీద ఎన్ని బొట్లు ఉన్నాయి తెలుసా? 1 2 3 న్యూ అమ్మా. న్యూ మై ఫెయిర్ లేడీలో తీసుకున్న డ్రెస్ అనమాట. చాలా బాగుంది చూడండి, లూజ్గా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. దుప్పటా కూడా చాలా పెద్దగా వచ్చింది. జుట్టు చిక్కు తీసుకోకుండా పెట్టుకొని వచ్చినావు కదా నువ్వు. అది తెలుసు. ఇటు పక్క కుప్ప కనపడుతుంది. అగో అదే. లేదు, అది కట్ చేసిన జుట్టు అట్లే ఉంటుంది గుబ్బురుగా. ఇప్పుడు వీళ్ళ ఫోటో నింపాలి ఇట్లా. వెళ్దాం అనుకున్నావు, 9 అయిపోయింది. నువ్వు చేసింది అదంతా. నేను చెప్పినా కూడా అవ్వలేదు సొంత. తొందరగా వెళ్ళాలంటే చిన్న కెమెరా చూడండి. అమ్మో, ఫోటోలు తీయడానికి రాలేదన్నావు. సోలోకి దిగు, మళ్ళీ ఫోటో పెడుతుంది కదా. ఆ మెల్లో మంచిగా వేసుకోవా? అవి కాదు నక్లీస్లు, అవి చైన్స్. ఆ జుట్టు ఇట్టాను ఇటు కూడా అది సమానంగా ఉంటే బాగుంటుంది. కానీ ఇది లూజ్ అయింది, బాగా లావు పడుతున్నా. అదే అంటే బాగుంది లుక్. ఇది లావు పడ్డా కానీ బాగుంది. ఏం కాదు, లావు పడ్డా ఏమవుతుంది, మంచిగా ఉంది. చూడండి, నేను లావు ఉన్నాను ఫీలింగ్ తో ఉంటా. ఇంకా లుమ్ము డ్రెస్లు వేసుకోమంటారు వీళ్ళను. కాదు, లుమ్మ వేసుకోమని మీ ఎప్పుడు అన్నావు? ఇది సెలెక్ట్ చేసుకుంది ఎవరు? సెలెక్ట్ చేసుకున్నా, కుట్లే పిచ్చుకోవాలి. ఇప్పుడే డ్రెస్ బాగుందని అందరికి చెప్పినా. మరి సైజ్ చేయించుకోవాలి, పెద్ద సైజ్ వచ్చింది. మన ఇద్దరమా? మన దింపేది ఎవరు కదా? ఎప్పుడు నేను దింపడమేనా? సెల్ఫీ. ఓకే, కిందకి వెళ్తున్నాం. అమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా పాస్ అవుతుంది. పట్టుకో, మీ ఇద్దరు ఫోటో తీద్దాం. వీడియో పట్టుకో. రెడ్ అవుతుంది. భయదక్క ఎప్పుడు ఇవేముంటాయి, మమ్మల్ని ఎవరు దింపరు. గత 3 సంవత్సరాలు అవుతుంది ఆ షర్టు కొని. అప్పటి నుండి ఇప్పుడు దాకా అదే తిరుగుతుంది. ఎందుకు చాలా ఉన్నాయి కదా ఇస్త్రీ చేసిన పక్కకు ఉన్నాయి. ఇంకా వేరే నేను లెక్క పెట్టాను నిన్న, ఒక 14 20 12 ఉన్నాయి ఐరన్ చేసినవి. ఓకే బాయ్, కిందికి వెళ్తున్నాం. అవునా, బిట్లు యాడ్ చేసుకున్నాలేండి. ఓకే దానికి కిందికి వెళ్తున్నా. బాయ్. గానం రెడీ అవ్వాలి. బాయ్.
హాయ్ దీవెనమ్మ. చూడు మధుమామ. ఉమ్మత్తా నేను మ్యాచింగ్ అనుకోకుండా నిజంగానే తెలియదు అనమాట. హలో. హాయ్. పైన అమ్మకి హాయ్, కింద నాకు హాయ్. అన్నను అమ్మ రెడీ అవుతున్నారనమాట. మేమైతే రెడీ అయిపోయాం. నేనే ఫస్ట్ రెడీ అయ్యా ఈరోజు, ఎందుకంటే నేనే 6:30కి లేచి రెడీ అయ్యా. మీరు ఎన్నింటికి లేచారు? నేను 7:30 సార్ 7కి 7 కూడా కాదు 5 to 7 కరెక్ట్గా. నేను అలారం పెట్టుకున్నా కానీ అమ్మ ముందే లేదు. నా అలారా నేను బంద్ చేసి పడుకున్నా, కొంచెం సేపు పడుకున్నాను. ఈలోపే అమ్మ వచ్చి లేపింది. ఏంటంటే ఐకుల్ ఎందుకు కన్నెరగేనా చూడండి. ఏది డాడీ అంత లేదు. ఏంటన్నా అమ్మ నేనేమన్నా హెయిర్ స్టైల్ అయిపోలేదా? నువ్వేంటి, నువ్వు కూడా రెడీయా? ఏం పించ్ వాల్ టచ్ వాల్ కొట్టుకో. అదే సో ఇదన్నమాట అండి. మేమైతే స్టార్ట్ అవబోతున్నాం. చెప్తారేమన్నా? ఏం చెప్పాలి? ఏమో ఒకటి అది చూపించి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, డ్రెస్సింగ్ చూపించు. నువ్వు రానా నేనే అండి అన్న చూడండి డ్రెస్సెస్లో వస్తున్నారు. దీవెనకి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయికి ఇట్లా డ్రెస్సులు తీసుకుని వస్తారు ఎక్కడికి వెళ్ళాలంటే. ఇది ఖచ్చితంగా వీడియోలో ఉండాలి. ఆ మాత్రం కొత్త డ్రెస్ న్యూ మై ఫేవరెట్ అని చెప్పేసి చూపిస్తా. దీవెన వాళ్ళు ఎందుకంటే అండి వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వాళ్ళకి మెత్త చూపించు. చెప్పండి స్టార్ట్. చెప్పు నాన్న. ఆమె చెప్తుంది, ఆమె నోరొచ్చు. అదే ఆమె చెప్పు నాన్న. వచ్చాడు మా దాంట్లో చెప్పు. న్యూ మై ఫేవరెట్ రెండు తీసుకున్నాము. న్యూ మై ఫేవరెట్ తిరుచుక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ ఎస్వి బ్యాంక్ ఆపోజిట్ లో ఉంది. చూడండి, ఒకవేళ నేను వేసుకున్న డ్రెస్ నచ్చితే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద ఉండదు, డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అంటే తీసుకోండి. చూపి నీ డ్రెస్ మంచి దుప్పటా. సో దీవెన గాని అనని గాని అసలు ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే పాత డ్రెస్సులు ఎత్తుక్కొని ఆ డ్రెస్సులు మెత్తగా ఉన్నాయి చూసుకుని వేసుకుంటాం. అట్లా చేస్తారు. అదనమాట. సో కాబట్టి పేరెంట్స్ మీరు చూసుకోవట్లేదా అనుకోకండి, పేరెంట్స్ చూసుకోవట్లేదా అనుకోకండి. యోధా అంటే వీళ్ళ మొత్తకళ్ళు ఉంటాయి, మొత్తకళ్ళు కొట్టి ఇక్కడ ఈడు పుణ్యమాని వీడియో తీస్తామని ఇట్లాంటివి చేసుకుంటారు, లేకపోతే మొత్తకళ్ళు వేస్తారు. ఏంటి ఏంటో ಮತ್ತೆ ఓవర్లాప్ లేదు. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తారు. కుంజు మోహన్ చూపించు. అన్న నీ డ్రెస్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న? ఫ్రాక్ లాస్ట్ ఇయర్ నా బర్త్డేకే కదా షాపింగ్ చేశారు. అన్న ఎన్ని ఇయర్స్ చెప్పుకుందాం అన్న? లాస్ట్ ఇయర్ బర్త్డేకే, నా బర్త్డేకే కదా దీవెనమ్మా. ఇప్పుడు మా ఆనంద్ చూడండి ఎంత బంగారు తల్లి అంటే ఈ విషయంలో నేర్చుకోవాలండి. తన జుట్టు తానే వేసుకోగల వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే తన పేరు ఆనంద్. నేను కూడా వేసుకున్నా ఈరోజు జుట్టు, తెలుసా? ఆహా, అది నా పెద్ద అచీవ్మెంట్. నువ్వు నవ్వుతావు, నువ్వు నవ్వావు. మా ఆవిడ పొద్దున్నే లేవగానే టిఫిన్స్ అయితే తాలింపన్నము అలాగే ఉప్మా కూడా చేసింది. ఉప్మా నేను తిన్నా, తాలింపన్నం ఉప్మా సునీత తినింది, యోధా తినిందండి టమాటా పచ్చడి వేసుకొని. నేను తాలింపన్నం తిన్నా. ఉప్మా చేశారనే విషయం నాకు తెలియదు. అదే అనుకున్నా నేనైతే, తెలిసింది మీరు ఉప్మా తినలేదు అని అనుకున్నా. ఓ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఖమ్మం బయలుదేరుతున్నాము, ఎందుకంటే నేను దేవుణ్ణి పెట్టుకుంటున్నాము రోజు. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కేసుకొని మళ్ళీ వెంటనే హైదరాబాద్ బయలుదేరి వస్తాము. ఈరోజు సండే కాబట్టి మాకు కుదురుతుంది. ఈరోజు అయితే వెళ్ళాలనుకున్నాము, అందుకే వెళ్తున్నామండి. అదనమాట. మధువాళ్ళని పిలిచాము మేమే. పాప వాళ్ళు మొన్నే వచ్చారు కానీ మళ్ళీ దేవుడి దగ్గర రావాలి కాబట్టి వచ్చారు. వాళ్ళు నిన్న నైట్ వచ్చారు, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చారు. సో నిన్న నైట్ ఇక్కడే ఉన్నారు. పొద్దున లేచి ఇక్కడ బయలుదేరుతున్నాము. అలాగే నాకు ఇక్కడ ముకుందాజిలో షూటింగ్ ఉంది,
ఆ షూట్ కూడా ఫినిష్ చేసుకొని దేవుని చూసుకుని వస్తాం. అది కొన్ని బ్యాగులు లగేజ్ సర్దేసుకున్నాం. అంత అయిపోయింది. మా ఆనంద్ డ్రెస్సింగ్ చాలా బాగుంది. అలాంటిది అట్లిస్తారని దీవెన వద్దని 20 తెత్తద్దుంది. 20 తీసుకురా సేఫ్టీ. బ్యాగ్ అక్కడే ఉంది. ఇక్కడే లేదు. అక్కడే ఉంది బ్యాగ్. చూడండి వాళ్ళ భర్త అన్ని సర్దుతాడు. ఉమ్మ ఇంట్లో పని చేయదు. ఒకసారి చూపించు. వాడే వేసుకుంటాడు. ఏం కాదు. వాడు ఇస్తాడు. వాళ్ళ ఆయనే మొత్తం సర్దుతాడండి. ఇంట్లో ఈమె ఏం పని చేయదు. ఓన్లీ మీకు వీడియోల ముందు వంట చేస్తుంది. వంట మొత్తం వచ్చి ఈయనే చేస్తాడు. కాదండి వాళ్ళ ఆయన నేనే. ఎవరు తినలేదు. దీవెన తినడం మమ్మల్ని ఆకలి తిని దాని కూడా మొత్తం తినవా? దాని కూడా తినచ్చుగా దీవెన. అక్కడ లేట్ అవుతుంది. బాక్స్ లో పట్టురా. టాటా. ఏ వచ్చాడు మా హీరో. తిన్నావా నువ్వు? దీవెన తినలేమని ఆకలి అవుద్ది. మా దీవెన తినండి. మధ్యలో టిఫిన్స్ కాపని ఇంకా తింటాడు వాడు. తింటాడు. దీవెన ఇంకా టిఫిన్స్ ఆగదు. ఎక్కడ వెహికల్ అన్నను తినిపో. అన్న మళ్ళీ ఆగదు. ఎక్కడ బస్సు అమ్మని ఫోకస్ చేయి. అమ్మ మంచి డైలాగ్ చెప్తుంది. జుట్టు మళ్ళీ పైకి అంటుండే. అది ఉండడమే వేస్ట్. ఇట్రారా దీవెన్. ఇట్రా దీవెన్ ఇద్దా. జిప్ వేసుకోవడానికి పాకెట్ చూడు. దీవెన్ ఇట్రా. దీవెన్ దువ్వెన తీసుకురా మమ్మీ. నిన్నే పిలుస్తూ పలకలను పలకచ్చు కదా కనీసం. అట్లీస్ట్ మదన్ ఇక్కడ చూడండి ఎంత పొగరు. మధ్యలో ఏమి ఇన్వాల్వ్ అవుతుంది. వీడియో చూడండి. మదన్ అని ఎన్నిసార్లు పిలిచింది. అనుకుంటాను మదనే అని. నన్ను మదనే అని పిలవలేగా. మాట్లాడతారా? నాకు వినిపిస్తుంది. నీకు వినిపిస్తుంది కదా? చెప్పదు. చూడండి ఎంత పొగరో వీళ్ళకి. చూడండి 2 టిఫిన్స్ చేసి పెట్టాము. 2 గొంతుకిచ్చకు అనను. నీ డ్రెస్ ఆనంద్ చూపి. నీ డ్రెస్ నీ చైన్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇదన్నమాట అండి. బాయ్ 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 సరిగ్గా బాయ్.